India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. నమస్తే, వెల్కమ్ టు RTV. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కాంగ్రెస్ పశ్చిమ వరంగల్ అనగానే చాలామంది కూడా ఇప్పుడు జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలానే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి హన్మకొండ గ్రంథాలయం చైర్మన్ అజీజ్ ఖాన్ గారు గతంలో తన మార్క్ అంటూ వేసుకుంటూ బీఆర్ఎస్లో తన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం జరిగింది. అసలు ఎందుకు కాంగ్రెస్కి మారాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ ఒక మార్క్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లో చేరడానికి ముఖ్య కారణం ఏంటి? ఆయనతో పాటు చాలామంది ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కూడా కార్పొరేటర్లు చాలామంది కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. అసలు ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి, వీళ్ళని ఎలా స్వీకరిస్తున్నారు, కాంగ్రెస్లో ఇప్పుడు వీళ్ళ మార్క్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, అంటే బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పశ్చిమ నుంచి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మీరు ఎమ్మెల్యే తర్వాత, మీరు ఇప్పుడు కాంగ్రెస్లో చేరడానికి కారణం ఏంటి అసలు? మొట్టమొదట RTV యాజమాన్యానికి నమస్కారాలు, ధన్యవాదాలు. క్రియాశీల రాజకీయాల్లో దాదాపు 1989 నుండి క్రియాశీల రాజకీయాల్లో వరంగల్లో పాత్ర పోషించడం జరుగుతుంది. అప్పుడు 2 పర్యాయాలు కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అప్పుడు గెలుపొందడం జరిగింది, సమాజ సేవ చేయడం జరిగింది. హఠాత్ పరిణామాలు 2001లో తెలంగాణ సాధన కొరకు టీఆర్ఎస్ పార్టీ స్థాపించబడ్డది. అప్పటి పరిస్థితులను అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకొని తెలంగాణ సాధనలో మనం కూడా పాత్ర పోషించాలనే ఒక ఉద్దేశంతో సాధించుకోవడం. ఎందుకంటే తెలంగాణ సాధించడం వల్ల నిధులు, నియామకాలు, అన్ని రకాలుగా యువకులకు ఉద్యోగాలు, తర్వాత సామాజిక అభివృద్ధి, భౌగోళిక అభివృద్ధి జరుగుతున్న ఒక కృతజ్ఞతతో ఆ ఉద్యమం వచ్చింది. అందులో పోరాటం చేయడం జరిగింది, సక్సెస్ కావడం జరిగింది. 2004లో మనకు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దాని తర్వాత ఆటోమేటిక్గా అప్పటి నుండి మొన్నటి వరకు 2023 నవంబర్ 2 వరకు క్రియాశీల పాత్ర టీఆర్ఎస్ పార్టీ పట్ల కానివ్వండి, ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా లైబ్రరీ చైర్మన్గా ఉంటూ అభివృద్ధి పథంలో తీసుకోవాలని ఒక ఆలోచన ఉండేది. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రాజకీయాలలో ఒక నాయకునికి కావాల్సింది, ఒక ప్రభుత్వానికి కావాల్సింది, ఒక చీఫ్ మినిస్టర్కైనా, ముఖ్యమంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా కావాల్సింది ఏంటంటే క్రెడిబిలిటీ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. అంటే ఇక్కడున్న వరంగల్లో నాయకుల్లో అది లేదంటారా? నేను ఆ వారి జోలికి నేను పోవడం లేదు. కాకపోతే ఏంటంటే ఏ నాయకుడున్నా, ఏ ప్రభుత్వాలున్నా సామాజిక స్పృహ ఉండాలి, రాజకీయాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి, దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్గానో ఒక బిజినెస్ పరంగా చూడొద్దని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. అలాంటి ఆలోచన గల నేను 2023 నవంబర్ వరకు టీఆర్ఎస్ పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్లనే గతంలో దేశానికి స్వాతంత్రం, తర్వాత తెలంగాణ కూడా ఇచ్చింది కూడా సోనియా గాంధీ గారు వారి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అవన్నీ దృష్టి పెట్టుకొని ఇప్పుడు ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను వితిన్ ద పార్టీలో ఉండి కూడా చాలాసార్లు మా నాయకులతో ఇంటర్నల్గా డిస్కస్ చేయడం. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి బహిర్గతంగా మాట్లాడలేని పరిస్థితి ఎందుకు, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా బయట మాట్లాడలేము. ఇంటర్నల్గా నేను ఎన్నోసార్లు దాన్ని మాట్లాడడం జరిగింది, అపోజ్ చేయడం జరిగింది. ప్రజా వ్యతిరేక పాలన ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు 5 లక్షల వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. అది కుంటుపడింది. ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఊసేలేదు. తర్వాత 1400 ఇంజనీరింగ్ కాలేజీలు, 700 చిల్లర ప్రైమరీ హై స్కూల్స్, తర్వాత హై స్కూల్స్ అబాలిష్ చేయడం జరిగింది. అంటే ఇవాళ సమాజంలో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి పథంలో నడవాలంటే ఆరోగ్యము, విద్య, అది 2 అవసరం. ఆ రెండింటినే తొక్కేయడం జరిగింది ఇక్కడ ఇలా తెలంగాణ ప్రభుత్వంలో. అలాగే మనం సంక్షేమ పథకాలు ఇవ్వాలి, పేదలను ఆదుకోవాలి. అట్లా అని చెప్పి ఇష్టం వచ్చిన నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పాలకులు తీసుకోవద్దు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ రైతు బంధు అని ఉంటుంది. రైతు బంధు అంటే ఎవరికి ఇవ్వాలి? బడుగు బలహీన వర్గాలకు, బిలో పావర్టీ లైన్, బీపీఎల్ లోపల ఉన్న వాళ్ళకు, దారిద్ర్య రేఖకు దిగ ఉన్న పేదవాళ్ళకి ఇవ్వాలి. ఆ పెట్టుబడి సహాయం అది.
అది లేని వారికే పెట్టుబడి ఉన్నోని కాదు. అటువంటప్పుడు ఇవాళ 100 ఎకరాలు ఉన్నోనికి 50 ఎకరాలు ఉన్నోళ్ళకి తర్వాత తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ప్రదేశం గుట్టలకు పుట్టలకు నాన్ కల్టివేటెడ్ ల్యాండ్కు అంటే కల్టివేషన్ చేయనటువంటి ల్యాండ్కు వ్యవసాయం చేయనటువంటి ల్యాండ్కు పడ్డ ల్యాండ్ కూడా వీళ్ళు ఇవాళ ఆ ప్రజలకు అంటే ధనవంతులే కదా. 100 ఎకరాలు ఉన్నాడు 50 ఎకరాలు ఉన్నాడు. యాక్చువల్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా 54 ఎకరాల కన్నా ఎక్కువ ఉండదు ఒక వ్యక్తికి. చలో మనం చూస్తున్నాము ఒక రాజకీయాలలో 100 ఇప్పుడు మొన్న మల్లారెడ్డిగా 700 ఎకరాలు నాకు అన్నాడు. ఎట్లుంటాయి అంటే బినామీలే ఉంటాయి. సో అలాంటి వారికి ఇది అవసరమా అంటే ఇది ప్రజా వ్యతిరేక పాలన అన్నట్టే కదా. యాంటీ పీపుల్స్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇక ఉండలేక అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం తర్వాత రాష్ట్ర నాయకత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను కొంచెం మనం ఎండగట్టే మనకు కొంత రాడికల్ భావాలు ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు తప్పు అంటాం, ఒప్పును ఒప్పంటాం. అంటే ఇప్పుడు మీరు ఈ పార్టీ మారడానికి అధికారంలోకి వచ్చిందని అంశం కానివ్వండి, స్వలాభం తప్ప అంటే స్వలాభం కోసం కాకుండా పార్టీల కోసం మారారన్నది లేదా? చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. అలాంటి రాజకీయ అవగాహన లేనటువంటి వాళ్లకు నేను ఒక మాట చెప్తాను. నేను అధికారం లేని పార్టీ నుండి అధికారంలో వచ్చిన పార్టీకి రాలేదు. అధికారంలో ఉన్న పార్టీలో ఒక చైర్మన్గా చాలామంది నాకు చెప్పడం జరిగింది. అరే నీకు అధికారం ఉంది, చైర్మన్ ఉన్నావు, నువ్వు ఎందుకు పోతున్నావు, లాస్ అవుతావు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ నీ ఉద్యోగం నీ తీసేస్తా. నేను కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటా. నేను ఇప్పుడు అధికారం ఉండాలని నాకేం లేదు. కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటా. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకున్నా మా ఎమ్మెల్యే గెలవకున్నా కార్యకర్తగా ఉంటా తప్ప అది అధికార దాహం అనరు దాన్ని. అధికారం లేని పార్టీకి వెళ్ళి అధికారంలోకి పోతే అధికార దాహం అంటారు. నేను సాక్రిఫైస్ చేసిన. ఇప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ పోయినాక బీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు చైర్మన్షిప్ ఉంటుందా? పోతే దానికి కూడా ఇప్పుడు కనుక ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుండి మీరు ఈ పార్టీలో ఉన్నందుకు మీ పదవి పోయి ఉంటే పరిస్థితి ఏంటి? నాకు తెలుసు అది ఎట్లయినా పోతుంది. నేను యాక్చువల్గా రాజీనామా చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ పంపించేసినాను. నేను కాంగ్రెస్ పార్టీ కలిసిన ఒక రోజు ముందే పంపించేసినాను. బట్ వాళ్ళ నిబంధనల ప్రకారంగా వాళ్ళు సెక్రటరియట్లో ఉండే చీఫ్ సెక్రటరీ ఆ సెక్రటరీకి జీవో వెళ్ళాలి. దానికి వీళ్ళతో కాదు డైరెక్టర్కి వెళ్ళి వాళ్ళు అక్కడ పంపించాలి. అది ఇది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ. అది జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నా ఏంటంటే నేను నా పదవి పోతుంది, అధికారంలో ఉన్న వ్యక్తిని పదవి పోతుందని చెప్పి తెలిసి కూడా నేను పార్టీ మారినా అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం ప్లస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నా అభిమానం. ఎందుకంటే వారు ఇవాళ ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ తెలంగాణ అనే ఒక మంచి ఆలోచనతో రానున్న రోజుల్లో తెలంగాణకు ఒక మంచి నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి ఒక ఆలోచనతో వచ్చిన. అంటే మీరు పార్టీ మారాలనుకుంటే చాలా పార్టీలు ఉన్నాయి. ఆ సమయంలో ఎలక్షన్ ఉన్న మూమెంట్ సమయంలో కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక దేశం. అందులో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏదైతే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అందులో చాలామంది స్వార్థాల కొరకు రారు, సేవా నిరతితో వస్తారు. అలాంటి పార్టీని వదిలిపెట్టిన వేరే పార్టీలు ఎందుకు పోతా? మద్దతుత్వ పార్టీలకు పోలేను, ఎంఐఎం మద్దతు పార్టీ పోలేను, బీజేపీ మద్దతు పోలేను, ఇంకే పార్టీలకు పోవాలి? కాబట్టి మంచైనా చెడైనా నా పార్టీ. నేను నా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి స్టార్ట్ అయింది. కాబట్టి నేను అదే పార్టీని చూజ్ చేసుకున్నా. ప్లస్ ఇక్కడ నా మిత్రుడు రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా టికెట్ రావడం జరిగింది. అతను ఒక 30 సంవత్సరాలకి వెళ్ళి ప్రజాసేవలను అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఏ స్థానం లేకున్నా పార్టీలో ఆయనకు ప్రభుత్వంలో అనే సేవ చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఈజ్ మై క్లోజ్ అసోసియేట్. సో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా మీరు ఎమ్మెల్యేకపోయారు, వ్యక్తిగతంగా కానివ్వండి ప్రజల పరంగా ఆలోచిస్తే బీఆర్ఎస్లో ఎమ్మెల్యేకపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్లో వస్తే పరిస్థితి ఏంటి? ఇమ్మడగలుగుతారా? మీరు గమనించాలి, ఇక్కడ వేరే పార్టీలాగా నియంత పాలన ఉండదు, ఇక్కడ డిక్టేటర్షిప్ పాలన ఉండదు, వ్యక్తి పూజ ఉండదు. ఇక్కడ ఇది అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పార్టీ టైంలో డిసిషన్ తీసుకుంటే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది మీరు. కాబట్టి ఆ ప్రాబ్లం ఇక్కడ ఉండదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి విద్యార్థులు, కేయూ విద్యార్థులు, ఉద్యమకారులు చాలామంది వరంగల్ నుంచి ఉన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరగలేదు, ఉద్యోగాలు కూడా రాలేదు. మరి వాళ్ళ తరపున కాంగ్రెస్లో మీ పోరాటం ఉండబోతుందా? ఖచ్చితంగా మా నాయకుడు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. అప్పటి
విద్యార్థులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు కానివ్వండి, యువకులకు కానివ్వండి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని చెప్పి చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు 1 year లోపు దాదాపు ఒక 2 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు గమనించాలి, వేరే పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి తేడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇచ్చిందంటే అది జీవోగా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా అధిష్టానం ఆ పద్ధతిలో ఉంటుంది. అంటే వ్యక్తి పూజ ఉండదు, ఒక వ్యక్తి డిసిషన్ ఉండదు. ఇక్కడ చాలామంది మేధావులు ఉంటారు. ఇక్కడ దాదాపు 50-60 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి దేశాన్ని ఏ రీతిలో తీసుకపోతే బాగుంటుంది, ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన గల మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇది గ్రూప్ యొక్క డిసిషన్ ఉంటుంది. కాబట్టి ఇందులో 2 ఆలోచనలు, ఒక మాట మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ అంటే అది జీవోగా మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాదు, మీరు గతంలో కూడా తీసుకోండి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ఇప్పుడు వరంగల్ అనగానే హైదరాబాద్ తర్వాత ట్రై సిటీ, ఉమ్మడి వరంగల్ జిల్లా చాలా అభివృద్ధికి నోచుకోలేదు. అలానే చాలామంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఈరోజు సొంత ఇల్లు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అధికారంలో ఉంటేనే ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం లేదు, ఒక కార్యకర్తగా ఉండి సాధించిన విజయాలు కూడా చాలామంది ఉన్నాయి. మీ మార్క్ ఎలా ఉండబోతుంది వాళ్ళ తరపున? ఇప్పుడు ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాత్మక కన్స్ట్రక్టివ్ ఒక డిసిషన్స్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు ఎలక్షన్ వ్యూలో పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ కార్యక్రమాలు తీసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ కార్యక్రమాలు తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండదు, చాలా లాంగ్ విజన్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రజలకు ఏం కావాలని ఆలోచించి డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ వరంగల్ నగరాన్ని ఈ 10 సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు ఒక్కటి చెప్పండి. ఇవాళ కాకతీయ కెనాల్ కన్స్ట్రక్షన్ చేసి మనకు తాగునీరు వరంగల్ ప్రజలకు అందించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాకతీయ మెడికల్ కాలేజీను కట్టించి ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా రూపుదిద్దించిన కాంగ్రెస్ పార్టీ. తర్వాత అప్పుడు ఆర్ఈసీ, ఇప్పుడు నిట్, ఎంతోమంది దేశానికి ఇంజనీర్లను అందించిన ఘనత. ఇంకోటి మీరు తీసుకుంటే అప్పటి ప్రభుత్వాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న డెవలప్మెంటే తప్ప ఇక్కడ ఏ రకంగా వీళ్ళు భౌగోళిక స్వరూపంగా లేకపోతే సామాజికంగా లేకపోతే ఆర్థికంగా ఏమైనా సిటీని డెవలప్ చేసిందా? పేరుకు సెకండ్ నగరం హైదరాబాద్ తర్వాత అని చెప్పింది తప్ప వీళ్ళు చేసిన విజన్ ఏంటి? అసలు దే హ్యావ్ నో లాంగ్ విజన్. యాజ్ పర్ మై ఒపీనియన్ వాళ్ళకు ఒక లాంగ్ విజన్ అనేది లేదు. విజన్ ఉంటే డెప్త్కి వెళ్ళిపోవాలంటే సామాజిక స్పృహ ఉండాలి, సమాజంకి ఏం కావాలి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి సురేఖ గారు ఉన్నారు, ఇక్కడ నాయన రాజేంద్ర గారు ఉన్నారు, ప్లస్ మా అధికారంలో రేవంత్ రెడ్డి గారు, తర్వాత మంచి మంత్రివర్గాన్ని వాళ్ళు సమీకరించుకున్నారు. కాబట్టి ఒక టీం వర్క్ చేసి రానున్న రోజుల్లో వరంగల్కు మంచి డెవలప్మెంట్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉంది. ఆ డబుల్ బెడ్రూమ్ 2016-17లో కన్స్ట్రక్షన్స్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని బద్దకస్తులు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఎందుకంటే అందులో మనందరికీ తెలుసు, సమాజానికి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ కట్టి ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీకు సన్నిహితులే అని చెప్తున్నారు. దాని మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి ఎప్పటిలోపు అందిస్తారు? ఆల్రెడీ మొన్న రివ్యూ జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూడా, స్మార్ట్ సిటీ, తర్వాత అన్ని రకాల ఆఫీసర్స్తో మన రివ్యూ జరిగినది. మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పడం జరిగింది, ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఒకటే చెప్పింది, ఎవరైతే అక్కడ అప్పుడు గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళ ల్యాండ్ తీసుకొని మీకు డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి వాళ్ళని వెకేట్ చేయించారు కదా, ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ అండి. తర్వాత మీరే ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు మీరే డిసైడ్ చేయండి, కలెక్టర్ గారితో మాట్లాడండి అని కమిషనర్ గారు చెప్పడం అనేది. అందులో మన రాజకీయ నాయకుల పాత్ర ఉండదని చెప్పి కరాఖండిగా మా ఎమ్మెల్యే గారు ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు చాలా త్వరితగతిన ఈ డిసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికీ చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడం జరుగుతుంది. ఇంకా మారే అవకాశాలు ఉన్నాయా? పెద్ద సంఖ్యలో మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా ప్రతి ఒక్కరికి ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని కోరుకుంటారు ఏ నాయకుడైనా. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే తగిన సమయంలో సరైన డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటే వాళ్ళకు ఆ అధికారాలు కూడా వారికి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మారడంలో ఇందులో కీలక పాత్ర మీద ఉందని చెప్పుకోవచ్చా? కార్పొరేటర్లు మారే అవకాశం ఉంది, ఆల్రెడీ మారుతున్నారు, మారే వాళ్ళు కూడా ఉన్నారు, అందులో మీరు కీలక భూమి పోషిస్తున్నారు అనేసి వినికిడి, అది నిజమేనా? ఇందులో కీలక భూమిక ఏముంటుందండి? వారి స్వంత నిర్ణయాలు,
ఓకే అనుకోవచ్చు, చైర్మన్ లైబ్రరీ చైర్మన్ అజీజ్ అన్న గారు డిసిషన్ తీసుకున్నారు, వారు అన్ని రకాలుగా ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు కావచ్చు, అనుకొని కూడా వాళ్ళు వాళ్ళ డిసిషన్ను మేక్ చేసుకుంటారు వాళ్ళు. అంత తప్ప ఇలా కీలక భూమిక అవన్నీ అలాంటివి ఇవే ఉండవు వారు. ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్ కార్పొరేటర్స్, సీనియర్సే, వాళ్ళు చిన్నపిల్లలు కాదు. సో వాళ్ళు మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది, మంచి ఏంది, చెడేంది, ఎక్కడ ఉంటే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది, ఎక్కడ ఉంటే అవకాశం వాళ్ళ డివిజన్లో డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఎక్కడ ఉంటే జరుగుతుందనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. చలో ఇదే కాదు, ఇంకా చాలామంది, ఇది సెకండ్ ఆకర్ష అయిపోయింది, జైనింగ్స్ అయిపోయింది, థర్డ్ ఉంటుంది, ఫోర్త్ ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ వరకు వరంగల్ వెస్ట్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా చేసినప్పుడు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశం ఉంది. మేయర్ సీటుకి గండ ఉన్నట్టేనా? దట్ ఈస్ నాట్ మై జ్యుడిషన్. అదంతా కార్పొరేటర్స్ ప్లస్ అక్కడి ఎమ్మెల్యేలు వాళ్ళ జ్యుడిషన్ కాబట్టి దాని మీద నేను ఆన్సర్ చెప్పాలి. మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు ఇందులోకి వచ్చారు, ఇప్పుడు గ్రంథాలయం చైర్మన్గా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్లో ఏదైనా నామినేటెడ్ పోస్టు ఆశిస్తున్నారా? చూడండి, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా నేను నిర్మమాట చెప్తున్నా, అదేదో నేను నిస్వార్థంగా సేవ చేస్తా, నాకు ఏ పదవులు వద్దు, నేను ఏది ఆశించలేదు అంటే అది పొరపాటు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లో ఎదగాలనుకుంటాడు. సో అదే పరంపరలో నేను ఒక సిన్సియర్ కార్యకర్తగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనం పని చేసుకుంటూ పోతాం. సరైన టైంలో అధిష్టానం ఎవరిని ఎక్కడ పెడితే పార్టీకి లాభం జరుగుతుందని ఒక దిశలో ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ నిర్ణయాన్ని మనం శిరోధారం చేస్తాం. అంతే తప్ప మనకు అది కావాలి ఇది కావాలంటే అది ఏదైనా పుట్టినాలు కాదు పేద ఇవ్వడానికి. అందరూ ఆశావాళ్ళు ఉంటారు, అందరికీ ఆశలు ఉంటాయి, వారి అదృష్టాలను కూడా అవి డిసైడ్ చేస్తాయి. అంతే తప్ప పార్టీ నిర్ణయం శిరోధార్యం, ఆల్టర్నేట్గా పార్టీ డిసిషన్ ఇస్ ఫైనల్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఆర్టీవీ ప్రేక్షకులు కానివ్వండి, వరంగల్ నియోజకవర్గ ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆర్టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు అడిగి చెప్పించడం జరిగింది, వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఇక ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం మీరు ఆశీర్వదిస్తే గెలిచినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు విశ్వసించండి. ప్లస్ మీరు అనుకున్నట్టు మీ ఆలోచన విధానాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు, బిలో పవర్టీలో ఉన్న వారికి ఎప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలో అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్లస్ మన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఒక మూకమ్మడిగా ఒక డిసిషన్ తీసుకొని మీ అందరికీ సేవ చేస్తారు. అలాగే మీరు అప్పుడే ఆశీర్వదించారు, ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారు కదా, ఇది పరిస్థితి. ఇప్పుడు మారిన కార్పొరేటర్లే కాదు, ఇక ముందు కూడా ఇంకా మార్పులు జరుగుతాయి, పెద్ద సంఖ్యలో జరుగుతాయి. రాబోతున్న ఎంపీ ఎలక్షన్ వరకు కూడా ఖచ్చితంగా మొత్తం క్లీన్ షీట్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఖచ్చితంగా ప్రజలు వారిని ఆశీర్వదిస్తారు. మేము ఇక్కడ ఖచ్చితంగా వరంగల్లో మార్పు అనేది చూపిస్తాం, అభివృద్ధి జరుగుతుంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.